అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. తీరని పగ కథ ముగింపు వింటారా మరి? రేఖ మాధవిని ఎందుకు చంపాలనుకుందో సుమన్ కుటుంబంతో చెప్తున్న కథ. నా పేరు రేఖ, మాధవి నా అక్క. మేము ముగ్గురం ఆడపిల్లలం. అయినా మా అమ్మ ఏ రోజు మమ్మల్ని ఒక్క మాట అనలేదు. మమ్మల్ని చాలా ప్రేమగా పెంచింది. వాళ్లతో మా అమ్మ ఎన్ని మాటలు పడినా అవేం మా దగ్గరకు తీసుకుని వచ్చేది కాదు. మాధవి అక్క, నేను, మా పెద్దక్క కలిసిమెలిసి పెరిగాం. మా పెద్దక్క పేరు రేణు. రేణు అక్క, నేను అంతగా చదువుకోలేదు. కానీ మాధవి అక్క బాగా చదువుకునేది. ఎప్పుడూ అన్నిట్లో తనే ఫస్ట్ వచ్చేది. మాధవి అక్కకి బాగా చదివించి మా జీవితాలు బాగు చేసుకోవాలని చూశాం. చిన్నప్పటి నుంచి పేదరికంలో బతికిన నేను మాధవి అక్క వల్ల అయినా బాగుపడతామనుకొని అందరిలా మంచి లైఫ్ పొందుతా అని, కోరికలు సంతోషాలు నాకు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నెరవేర్చుకోవచ్చని అనుకున్నాను. కానీ మాధవి చదువు పూర్తి కాకుండా మా పెద్దక్కకి పెళ్లి చేయాల్సి వచ్చింది. రేణు అక్కని ఒక పేద కుటుంబానికి ఇచ్చి చేశాం. అక్క పుట్టింట్లోనే కాకుండా మెట్టినింట్లో కూడా ఆమె కష్టాలు పడింది. మాధవి వల్ల నేను, మా అమ్మ అయినా బాగుపడతాం అనుకున్నాను. కానీ మాధవికి మంచి కంపెనీలో జాబ్ వచ్చినా తన అవసరాలకి తప్ప తను ఇంటికి 1000-2000 పంపేది. ఒక్కొక్కసారి రూపాయి కూడా పంపేది కాదు. తన వల్ల మా కష్టాలు మామూలైపోయాయి. అమ్మ అది చూడలేక నాకు కూడా పెళ్లి చేసింది. నన్ను కూడా ఒక పేద కుటుంబానికి ఇచ్చి చేశారు. నా పెళ్లితో నా కోరికలు, ఆశలు అన్నీ చనిపోయాయి. మాధవి మీద అప్పటికే చాలా కోపంతో ఉన్న నేను సడన్గా డబ్బు లేకపోవటంతో మా అక్క రేణు చనిపోయిందనే వార్త వినలేక ఇంకా కుమిలిపోయాను. కేవలం మాధవి డబ్బు సహాయం చెయ్యకపోవటం వల్ల మా కష్టాలన్నీ పెరిగాయి. డబ్బు లేనందువల్లే మా రేణు అక్క కూడా చనిపోయింది. అప్పటికి అయినా మాధవిలో మార్పు వచ్చి మా అమ్మనైనా బాగా చూసుకుంటుందని అనుకునేలోపు ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ని ప్రేమించాను అని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చింది. తరువాత తను జాబ్ మానేసింది. దానితో మా అమ్మ కూడా పెళ్ళైన మాధవిని జాబ్ చెయ్యకపోవడమే మంచిది అనుకుంది. దానితో నాకు మాధవి మీద కోపం పెరిగి అది కాస్త పగలా మారింది. తన మీద కోపంతో ఇంట్లో నేను నా భర్తని, పిల్లల్ని సరిగా చూసుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఆత్మహత్య చేసుకున్నాను. మాధవి మీద పగతో మా ఊరిలోనే ఆత్మగా తిరుగుతున్నా. మాధవిని ఊరికి రప్పించటానికి చాలా రకాలుగా తనని భయపెట్టాను. కానీ తను ఉంటున్న సిటీని వదిలి రాలేదు. కొన్ని సంవత్సరాల దాకా మాధవి కోసమే ఆ ఊరిలోనే తిరుగుతూ ఉన్నాను. అదే సమయంలో మాధవి అక్కడికి తన భర్తతో చాలా సంతోషంగా గొప్ప జీవితం జీవిస్తూ కనిపించింది. మాకు ఎంత నరకం చూపించిన మాధవిని అంత సంతోషంగా చూడలేక నా కళ్ళు ఎర్రబడిపోయాయి. నేను, మా అక్క, మా అమ్మ పడిన బాధ అంతా తలుచుకుని మాధవికి ఎలా అయినా తను కుమిలిపోయేలా చేసి చివరిగా తనని చంపి నా పగ తీర్చుకోవాలనుకున్నాను. ఎలా అయినా మాధవిని అంతం చేయాలి. తనని నా సమాధి దాకా పిలిపించి తనలోకి దూరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అని చెప్పడం ముగించింది. నేను మాధవిని చంపడానికి వచ్చింది. ఇది చచ్చాకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అంతవరకు వెళ్ళడం కుదరదు అని గట్టిగా అరుస్తూ భీకరంగా చెప్పింది రేఖ. ఇది ఇంకో 2 రోజుల్లో చనిపోతుంది అని గట్టిగా నవ్వుతూ చెప్పింది. అది విన్న సుమన్ అక్కడే కుప్పకూలిపోయాడు.
దయచేసి నా మాధవిని వదిలేయ్ అని రేఖ దగ్గరికి వచ్చి ప్రాధేయపడ్డాడు. కానీ దానికి రేఖ ఆత్మ ఒప్పుకోలేదు. నువ్వు మాధవిని ప్రేమిస్తే సరిపోదు, తన వెనుక ఉన్న కుటుంబాన్ని కూడా నీ కుటుంబం అనుకొని మెలగాలి. కానీ నువ్వు అలా కాకుండా నువ్వు నీ భార్య, నీ పిల్లలు అనుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు నీ మాధవి దక్కదు. అయినా ఇప్పటికే ఇది సగం చనిపోయింది. ఇప్పుడు నేను వదిలేసినా ఇది బతకదు అని గట్టిగా చెప్పింది. ఆ మాటకి అందరూ భయపడ్డారు. స్వీటీ అక్కడ జరిగిందంతా అర్థం కాకపోయినా మాధవి ఇక ఉండదు అనే విషయం తెలిసి తన తండ్రి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఏడుస్తోంది. ఇంతలో మాధవి కళ్ళు తిరిగి పడిపోయింది. మాధవిని తన బెడ్ మీద పడుకోబెట్టి అందరూ కిందికి వచ్చారు. సుమన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆత్మ మాధవిని, శరీరాన్ని వదిలి వెళ్ళినా మాధవి బతకదు అనే విషయం తెలిసి ఏం చెయ్యలేక బాధగా ఆలోచిస్తూ ఉన్నాడు. సుమన్కి నోటి మాట రావటం లేదు. ఇంట్లో వాళ్ళందరూ మాధవిని తలుచుకొని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉన్నారు. ఆ 2 రోజులు రేఖ ఆత్మ మాధవిలో ఉంది అని తెలిసినా సుమన్ మాధవిని వదిలిపెట్టి ఉండలేదు. తనే తినిపిస్తూ మాధవికి సంబంధించిన అన్ని పనులు తనే చూసుకునేవాడు. మాధవికి తన ప్రాణం పోవటం తెలుస్తుంది, కానీ తనకి ఏం జరుగుతుందో తెలియదు. స్వీటీ కూడా మాధవితోనే ఉంది. ఆ 2 రోజులు రేఖ చెప్పినట్లుగా మాధవి ప్రాణం తీసుకొని వెళ్ళటానికి అదే ఆఖరి రోజు. ఆ రోజు అమావాస్య. ఎన్ని రోజులు రేఖ ఆత్మ మాధవిలో ఉంది. తన శరీరం పూర్తిగా నాశనం చేసింది. విధాలుగా మాధవిని ఇబ్బంది పెట్టింది. అమావాస్య అవ్వటంతో రేఖా శక్తులు ఇంకా ఎక్కువయ్యాయి. అందరూ ఏమి జరుగుతుందో చూస్తూ ఏడుస్తూ ఉన్నారు. సుమన్కి తన ప్రాణం తనని వదిలే క్షణాలు వస్తున్నట్టుగా అనిపిస్తుంది. రేఖ ఆత్మ వికృతంగా మారి అందరి ముందుకు వచ్చింది. అందరూ అది చూస్తూ గట్టిగా కేకలు పెట్టారు. మళ్ళీ రేఖ మామూలు రూపంలోకి వచ్చి స్వీటీ దగ్గరికి వెళ్ళి, నీకు నీ అమ్మ ప్రేమని దూరం చేయటం తప్పే, కానీ మీ అమ్మ మమ్మల్ని పెట్టిన బాధకి తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి. అదే నేను తనకి వేసే శిక్ష. దానికి స్వీటీ ఏమాత్రం భయపడకుండా ఒక్కసారి తన అమ్మతో మాట్లాడాలని, తనకి ముద్దు పెట్టుకోవాలని చెప్పింది. తన అమ్మకు ముద్దు పెట్టి వచ్చిన తర్వాత స్వీటీ రేఖ దగ్గరికి వచ్చి తన ముద్దు మాటలతో, పిన్ని, నీకు కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, మరి నువ్వు చనిపోయిన తర్వాత నీ పిల్లలు కూడా నాలాగే బాధపడి ఉంటారు కదా. మా అమ్మ కావాలని మిమ్మల్ని బాధ పెట్టలేదు కదా. అలా చేసి ఉంటే అమ్మమ్మకు కూడా మా మీద కోపం రావాలి కదా. మొన్న మేము అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. పెద్దమ్మకు ఆరోగ్యం బాగాలేని విషయం, నీకు పెళ్ళి అయిన విషయం అమ్మకు చెప్పలేదు. మరి అలాంటప్పుడు అమ్మ మీకు సహాయం ఎలా చేస్తుంది? పిన్ని, నువ్వు చనిపోయిన విషయం చెప్పినప్పుడు అమ్మ చాలా ఏడ్చింది, అది నేను చూశాను. మరి అలాంటి మా అమ్మను ఎందుకు చంపాలని చూస్తున్నావు అన్నది. ఆ మాటకి రేఖ మనసు కరిగిపోయింది. రేఖకి ఆ మాట విన్న తర్వాత మాధవిని క్షమించి వదిలేయాలని ఉన్నా పగ తీర్చుకునే తీరాలి అని నిర్ణయించుకుంది. స్వీటీ కోరిక తీర్చడం కోసం రేఖ తన శక్తులతో మాధవికి ప్రాణం పోసింది. దానితో మాధవి అందరితో మాట్లాడగలిగింది. తన భర్తని, తన కూతుర్ని, అత్తమామని, తన మరిదిని, తన చెల్లెల్ని అందర్నీ పట్టుకొని గట్టిగా ఏడుస్తోంది. స్వీటీని గట్టిగా పట్టుకొని, నీకు తల్లి ప్రేమని పంచలేకపోయాను,
అని గట్టిగా ఏడుస్తూ స్వీటీకి ముద్దులు పెట్టింది. తన భర్త దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉంటే నేను నీతో ఉన్నట్టే అని చెప్పి సుమన్ని హగ్ చేసుకొని ఏడ్చింది. స్వీటీని మళ్ళీ అందరి చేతిలో పెట్టింది. అందరూ రేఖని వేడుకున్నారు మాధవిని చంపవద్దు అని. కానీ రేఖ ఎవ్వరి మాట వినకుండా మాధవిని చంపడానికి తన దగ్గరికి వెళుతుంది. మాధవికి తన ప్రాణం పోతున్నట్టు అర్థమైపోయింది. ఇంతలో అమ్మా రేఖ అనే గొంతు విని ఆగిపోతుంది రేఖ. వెనక్కి తిరిగి చూసింది రేఖ. ఎదురుగా వాళ్ళ అమ్మ నాగమ్మగారు నిలబడ్డారు. అమ్మా నువ్వేంటి ఇక్కడ అన్నది రేఖ. సుమన్ నాకు నిన్న ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. నువ్వు ఇలా చేస్తున్నావంటే నేను నమ్మలేదు. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నీ పిల్లలకు దారి చూపిన దేవతనే నువ్వు చంపాలనుకుంటున్నావా? అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనింది రేఖ. అవును నేను నిజం మాట్లాడుతున్నాను. మాధవి మన ఊరికి వచ్చినప్పుడు నువ్వు చనిపోయావని తెలిసి చాలా బాధపడింది. నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ తక్కువ జీతం కారణంగా మీకు డబ్బులు పంపలేకపోయాను. కానీ నేను అక్క బాబుని రేఖా పిల్లల్ని కూడా నేనే చదివిస్తాను అన్నది. మరి నువ్వు ఉద్యోగం చెయ్యటం లేదు కదా ఇప్పుడు అన్నాను నేను. సుమన్ ప్రతి నెలా నాకు ఖర్చులకు అని డబ్బులు ఇస్తాడు. దానితో నేను మేనేజ్ చేస్తాను అని చెప్పి పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తుంది. నాకు కూడా ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు పంపిస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే నేను ఇన్ని రోజులు ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నిన్న సుమన్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. అందుకే నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను అన్నది. రేఖ కళ్ళ నీళ్లతో తన అక్క కాళ్ల మీద పడి, అక్క నీ మీద పగతో రగిలిపోయానే కానీ నా మరణం తర్వాత నా పిల్లలు ఎలా ఉన్నారో అని కూడా నేను ఆలోచించలేదు. ఎంతసేపటికి నువ్వు మన ఊరికి ఎప్పుడు వస్తావా, ఎలా పగ తీర్చుకోవాలా అనే ఆలోచన నన్ను పిచ్చిదాన్ని చేసింది అంటూ ఏడవటం మొదలుపెట్టింది. మాధవి తన దగ్గరకు వెళ్ళి, నీ పిల్లల బాధ్యత నాది. వాళ్లను బాగా చదివించి మంచి స్థాయికి వచ్చేట్టు చేస్తాను అని మాట ఇచ్చింది. దానితో రేఖ తీరని పగతోనే సంతోషంగా గాలిలో కలిసిపోయింది. అది అక్కడి వారంతా చూస్తూ ఉన్నారు. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.